రక్షకులే భక్షకులుగా మారిన సంచలన ఘటన ఎల్బీ నగర్ పరిధిలో వెలుగు చూసింది. సివిల్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లే అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు నిజం చేస్తూ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఏకంగా క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మిషన్ పెట్టి 8.14 లక్షలు వసూలు చేయడం కలకలం రేపుతోంది. ఒక ఏసీపీ స్థాయి ఉన్నతాధికారి సమక్షంలోనే ఈ దందా జరిగినట్లుగా బాధితులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఎల్బీ నగర్ డీసీపీలకు ఫిర్యాదు చేశారు. ఇక మాజీ సైనికుడు ఎన్ఆర్ఐ అయిన తమను బెదిరించి లాకప్ ముందు కూర్చోబెట్టి మరీ డబ్బులు లాక్కున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యపురి ఎస్ఐ వెంకటయ్య ఏసీపీ కృష్ణయ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరారు. నా పేరు నరేందర్ అండి. ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పినారు. యాక్చువల్లీ మేము ఏసీపీ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఏసీపీ గారు యూజ్ చేసిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే నాకు ఇప్పటికీ మనసులో బాధ. ఎప్పుడు మేము అలాంటి మాటలు వినలేదు. అందరి ముందు ఇలా మీకు అలా చేస్తాను, మీకు ఇలా చేస్తాను అని చెప్పి మన భయభ్రాంతులను చేశారు. ఎస్ఐ వెంకటయ్య గారు కూడా నేను చెప్తుంటే కూడా అని మీరు ఎలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని పోలీస్ తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి అలా మాకు చాలా భయభ్రాంతులు చేశారు. సో ఇలా చేయడం అనేది అంటే మేము యాక్చువల్లీ ఏమైనా ప్రాబ్లం అయితే మనం వెళ్ళేది పోలీసు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద టైం వాళ్ళు మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళే డెసిషన్ టేబుల్ మీదనే నేనే జడ్జి అన్నట్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చాను, మీరు 15 lakhs కట్టేసేయాలి, మీరు ఫర్దర్గా చెక్కులు ఇవ్వాలి, లేకుంటే మీరు ప్రామిస్లో ట్రయల్ లేకుండా ఈరోజు మిమ్మల్ని పంపించలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని ఇంత అరెస్ట్ చేశారంటే లిటరల్లీ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక దొంగలా కూర్చోబెట్టేసి సార్ మేము ఏం చేసామో చెప్పండి అంటే లేదు మిమ్మల్ని రిమాండ్ చేసేస్తున్నాము, ఇలా మేము అది చేస్తాం ఇది చేస్తామని చేయడం ఇది ఎంతవరకు న్యాయంగా అనిపిస్తుందో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఏదైతే వాళ్ళు చేసిరో అది చట్టపరంగా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మా దగ్గర బలవంతంగా ప్రామిషన్ నోట్లు చెక్కులు రాపించి స్వైపింగ్ మిషన్ ద్వారా అమౌంట్ విత్ ఇన్ ప్రైమస్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో చేయించడము అది ఎంతవరకు న్యాయం అండి? అది మాది మేము అందుకని అయితే దాని తర్వాత ఫస్ట్ మేము ఇనిషియల్లీ వీసా ప్రాసెసింగ్ కోసము వర్క్ చేద్దామని అనుకున్నాము. సెప్టెంబర్ లోపల ఏమైందంటే హరీష్ ఒక నల్లి సుజాత అని ఒక మేడం తీసుకొని వచ్చారు మా ఆఫీస్కి. అయితే వాళ్ళు ఇనిషియల్లీ ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరు తెలుసు. ఆమె మేడంకి ఇక్కడ చైతన్యపురి దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ ఉంది, ఆమె దగ్గర క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు ఇట్లా వీసా ప్రాసెసింగ్స్కి మనము చేద్దాము అంటే మేము సరే ప్రాసెస్ చేద్దామని అనుకున్నాం. సో స్టార్టింగ్ మేడం మా బిజినెస్ అకౌంట్కి 6 lakhs చేంజ్ పంపించారు. మేము హరీష్ ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ ఉందో యూరోప్ లోపల వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాం. చేసిన తర్వాత 2 months 3 months అవుతుంది, ఆ ప్రోగ్రెస్ ఏం తెలియట్లేదు. హరీష్ని అడిగితే అవుతుందన్నా అని అన్నాడు, కానీ ఏమి డీటెయిల్స్ చెప్పలేదు. ఇక మాకు డౌట్ వస్తుంది, ఏం అవుతలేదు, ఎందుకు వచ్చింది అనవసరంగా హెడ్ఏక్ పెట్టుకోవడము. ఎందుకంటే నేను ఒక ఎక్స్ డిఫెన్స్ ఎంప్లాయీని, తను కూడా ఎన్ఆర్ఐ ఉండి వచ్చాడు. సో ఇలాంటి టెన్షన్ పెట్టుకో మనకు అనవసరం అని మేడం ఒకసారి పిలిచాం. సుజాత మేడం ఆఫీస్ పిలిచి చెప్పేసాం, మేడం ఈ వీసా ప్రాసెసింగ్ ఐడి కనపడట్లేదు, మేమైతే చేయదలుచుకోలేదు, మీ అమౌంట్ ఏదో మీకు రిటర్న్ చేసేస్తాము అని అంటే ఆ మేడం అన్నారు సరేలేండి నేను హరీష్తో మాట్లాడుకొని మేము చూసుకుంటాము, వదిలేసేయండి నేను చూసుకుంటాను అన్నారు. దాని తర్వాత హరీష్ కూడా ఈ విషయం చెప్పాం. హరీష్ వీసా ప్రాసెసింగ్ మన తోట అయితలేదు, మాకు వద్దు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏదైతే ఇవి ఉంటాయో పార్ట్నర్షిప్గా చేద్దాం రీపీఎస్లో. మేము అన్నాం సార్ మేము ఏం చేయలేదు అంటే ఆయన మీ పార్ట్నరే కదా, మీరు ఇది చేశారా అంటే అమౌంట్ పడే టైంకి మీ పార్ట్నర్ సార్, అమౌంట్ పడే టైంకి మా పార్ట్నర్ స్టార్టింగ్ అమౌంట్ మేము అది ఎప్పుడో ఆల్రెడీ దాంతో క్లియర్ చేసేసాము. మేడం కూడా ఆ విషయం క్లియర్లీ చెప్పాం. దాని తర్వాత